ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడినా నాకు కొంచెం టైం కావాల్సి వస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడితే స్పీడ్ మాట్లాడినానంటారు చూడు, ఈ టైం చాలదు కాబట్టి స్పీడ్ మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే నాకేం పొద్దుపోక స్పీడ్ మాట్లాడాలని కాదు. సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అయింది. నేను కూడా అక్కడ 4 రోజులు ఏదో కమిటీలో ఉన్నానని మా సోదరుడు చెప్తున్నాడు. మా ఇంటి పక్కలోనే, అది ఆయనకు తెలిసినో లేదో, మా ఇంటి పక్కలోనే, మా ఇంటికే గేట్ కేసినారు. వాళ్ళకి తెలిసినో లేదో ఆ మీటింగ్ నెల నుండి ఆ జిల్లాలో ఉండే అధికారులు నాయకులు మొత్తం అంత అక్కడ పనిచేసింది నాకు తెలుసు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు, నేను మీకు అన్ని సప్లై చేస్తున్నా, ఎందుకు తప్పట్లు కొట్టు అంటే ఆ పక్కలో నేను కూడా వినపడుతుంది నాకు. మరి ఎన్నిసార్లు అరుచుకున్నా కూడా, ఎన్నిసార్లు మొత్తుకున్నా అలా జనాలంతా లేచిపోతున్నారు తప్ప ఆయన మీటింగ్లు ఎవరు లేరు. వీళ్ళు అనుకుని 4-5 లక్షలు అంటే ఆడ మొత్తం కలిసినా కూడా 50,000 మంది రాలే. ఆ 50,000 మంది కూడా వచ్చిన వాళ్ళు నిలబడలే. దానికి లక్షల కోట్లు, దానికి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ప్లస్ అధికారులు, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారులందరినీ పెట్టి ఆడబెట్టి చేసుకొని అదేదో పెద్ద సూపర్ హిట్ అయిందని చెప్పుకుంటున్నారు. రెండోది అసెంబ్లీ 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 అంటే ఏంటి అసెంబ్లీ ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి 89 నుండి 94 వరకు అసెంబ్లీకి రామారావు గారు పోలే. వాళ్ళకి తెలితే ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడే, పార్టీకి ప్రతిపక్ష నాయకుడే. వాళ్ళు పోనప్పుడు వాళ్ళకి అన్ని కనపడవు ఇక్కడ అంటున్నారు. ఇంకోటి వచ్చేసి బోనమ్మ గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని తిట్టారు, వాళ్ళ పిల్లల్ని తిట్టారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మను పిల్లలను అసెంబ్లీలో ఏ నా కొడుకు తిట్టిలా. వీళ్ళు మాట్లాడేటప్పుడు కావాల్సి కల్లారికి మాట్లాడితే అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టి ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆడ భువనేశ్వరి గారిని మాట్లాడినారనింది వీళ్ళు, అక్కడ ఎవరిని మన వంశీ గారిని ఏదో తిట్టారని, వంశీ గారు ఏదో మాట్లాడినారని. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారిని నీకు గంట కావాలన్నా అరగంట కావాలంటే ఆ చరిత్ర అంతా మాట్లాడదామని టైం తీసుకొని మాట్లాడినా, ఎవరిని చంపినారు, ఎవరు పుట్టినారు, ఎట్ట పుట్టారు అనే దాని మీద డిస్కషన్ వచ్చింది తప్ప ప్రత్యేకించి మాట్లాడలే. వీళ్ళ భవనమ్మ దేవత అయితే మా మా భారతమ్మ కూడా మాకు దేవతే. మా భారతమ్మ తల్లి ఒక డాక్టరు తల్లి, ఒక డాక్టర్ తండ్రి, ఒక మామ ముఖ్యమంత్రి, ఒక భర్త ముఖ్యమంత్రి. అలాంటి మనిషిని మరి తిట్టినప్పుడు వీళ్ళకి వాళ్ళ అమ్మ మాత్రమే గుర్తొచ్చింది. మా అమ్మగారు గుర్తురారు, మా ఆడోళ్ళు గుర్తురారు. వీళ్ళకి మాత్రమే గుర్తొచ్చారు. వీళ్ళ బేలు ఇచ్చి బిర్యానీ పెట్టి వీళ్ళని పంపించారు. మాకు మాట్లాడేది తెలుసు కానీ వాళ్ళని తీసుకొచ్చి నెలలు జైలు గడ్డలు పెంచి మొత్తం బుచ్చంత బిగిపోయినాక పెట్టుకొని తిప్పుకుంటారు. కానీ వీళ్ళదైతే న్యాయం, మాదైతే అన్యాయం. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుకుంటూ పోతుంటే ఇది కరెక్ట్ అని చెప్తారు, మాది కరెక్ట్ కాదట. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఎందుకు వస్తున్నారు జనాలు? వీళ్ళకి చెప్పినట్టు ఏదో మామిడికాయలంటే వేసి తొక్కించినట్ట, మామిడికాయలు తొక్కించినారు, ఇప్పుడు టమాటాలు తొక్కించారు, శనగ ప్రతి పంట తొక్కించారు. ఒకటేంది తొక్కియడం, మీరు తీసుకుపోయి యూరియా అమ్ముకొని సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. జనాలు రోడ్ల మీద పడి నోరు కొట్టుకుంటున్నారు. అయ్యా కాపాడండి, అయ్యా దిక్కు లేదు, ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, ఈ రాష్ట్రంలో ఎవరన్నా మాట్లాడితే కేసులు పెడతారు, ఇంకా మాట్లాడితే చంపుతారు, ఇంకా లేదంటే ఆడపిల్లలు ఎత్తపోయి రేపు చేస్తారు, రేపు చేసిన వాళ్ళు కూడా సంబంధాలకి లేకుండా వాళ్ళు కేసులు లేకుండా చేస్తారు. ఈ విధమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో సాగుతుంది. వీళ్ళకు దండం, వీళ్ళ పరిపాలనకు దండం, పంపించండి బెరికి తొందరగా అనే విధంగా జనం తండోపుతండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి నిరాజనం పడుతుంటే దాన్ని భరించలేక ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద, అందరి మీద అక్రమ కేసులు, అన్యాయాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళది ఏదో విధంగా తీసుకుపోయి జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. రోజా గారిని తిట్టొచ్చంట, ఎందుకు తిట్టొచ్చు గుర్తు అంట, ఎందుకు తిట్టొచ్చు అంట. రోజా అయితే ఆడబిడ్డ కాదు, రోజా అయితే ఒక తల్లి లేదు, రోజాకు తండ్రి లేడు, రోజాకు ఒక భర్త లేడు, రోజాకు పిల్లలు లేరు, రోజాకు సంసారం లేదు. పెందుర్తి ఎమ్మెల్యే ఏం తిట్టాడు ఒకసారి బుద్ధి ఉంటే మళ్ళీ ఆలోచన చేయమని చెప్పండి. ఈ విధమైనటువంటి దిగజారి ఎట్లా మాట్లాడాడు ఆ ఎమ్మెల్యే మాట్లాడు, 80 ఏళ్ళు ఉంటాయి దాదాపు, ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు అది చూడమని చెప్పండి. వీళ్ళు మాట్లాడింది మాత్రమే, వీళ్ళకి ఒక్కటి మాత్రమే కరెక్ట్ కనపడుతుంది, వేరే వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కనపడుతుంది. లోకేష్ గారు మా తల్లిని తిట్టారని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు. మరి అది పెట్టేసి మేమేదో వాళ్ళ తల్లిని తిట్టామని చెప్పి అనవసరంగా తీసుకొస్తున్నారు. ఎవడో కార్దినా కొడుకు ఎవడో కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినారు మాకు తెలుసు, కానీ మా పార్టీకి సంబంధం లేనివాడు మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి మేమేదో, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళ తల్లిని, వాళ్ళ భార్యను, వాళ్ళ తిట్టినట్టు తీసుకొచ్చి చూపించారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదేదో తీసుకొచ్చి ఎక్కడెక్కడో జరిగినట్టు అన్ని తెచ్చి తెచ్చి చూపించి మేమే మాట్లాడినట్టు, మేమే తిట్టినట్టు, మేమే చేసినట్టు మీరు చూపిస్తారు. మీరైతే డైరెక్ట్ గా వచ్చి మీరే తిడతారు, మీరు మీటింగ్లో పెట్టి ఇక్కడ మీరే తిడతారు. అలా జగన్మోహన్ రెడ్డి అన్నట మా తల్లికి పుట్టలేదు, మా తండ్రికి పుట్టలేదు, శర్మిల మన ఏం మాట్లాడుతున్నారా? మరి ఇంత దిగజారి మాట్లాడితే ఎట్లా? మాట్లాడేటప్పుడు కనీసం అవగాహన ఉండి, కనీసం ఆలోచన ఉండి, కనీసం ఇంకింత జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా. తల్లికి పుట్టలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అన్నారా? చూపిస్తారా? నిరూపిస్తారా? చూపిస్తాను. ఎప్పుడే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొని వెళ్ళిపోతా. ఏం బుద్ధి పడితే మాట్లాడితే డిబేట్ దొరికింది కదా, వంశీ గారు ఇచ్చి పెట్టినారు కదా, ఫ్రీగా మనకు ఎంతసేపు అయినా టైం ఇచ్చినారు కదా, ఈ టైంలో మన ఇష్టం వచ్చినట్టు దొరికింది అంతా కలిసి మాట్లాడదామనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడుకుంటూ పోతున్నారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోవడమే కాకుండా అసెంబ్లీలో 14 నుండి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసెంబ్లీకి రాలేదు కదా. మరి వచ్చినప్పుడు అక్కడ బోండా ఉమా గారు ఏం మాట్లాడారు? నేల కోరిక నీ అమ్మ అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు మరి అదే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు. అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఏం మాట్లాడారు? అప్పుడు మాట్లాడింది అక్కడే ఉన్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడినప్పుడు కూడా
జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అట్లే ఉన్నారు. కానీ స్పీకర్ కోడెల సూపర్స్టార్ గారు టైం ఇవ్వకపోతే అప్పుడే బయటకు వచ్చినట్టు మీకు అది తెలుసునో లేదో. ఆ రోజు 67 మంది ఉన్నప్పుడే వాళ్ళు స్పీకర్ టైం ఇవ్వకపోతే ఈ రోజు 11 మంది ఉన్నప్పుడు వీళ్ళు టైం ఇస్తారా? ఇలాంటి వ్యక్తిని తీసుకుపోయాడు ఈ రోజు స్పీకర్ గా కూర్చోబెట్టారు. అలాంటి వ్యక్తి వచ్చి ఈ రోజు ఎంత టైం మీరు నిరూపిస్తారా అని సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు ఈ సందర్భం కాదు కానీ మీరు నిరూపిస్తారా అని సవాల్ విసురుతున్నారు. రాజకీయాలు కూడా వదిలేస్తానంటున్నారు.